హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే మనం టేపు కొలతలతో బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చండి. మనకి ఆది బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నా సరే సేమ్ ఆది బ్లౌజ్ లాగా మార్కింగ్ వచ్చిందా లేదా అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ నేను చెప్పిన విధంగా మీరు ఆది బ్లౌజ్ తోటి కొలతలు తీసుకుంటూ టేపు కొలతలతో మార్కింగ్ చేసుకుంటే మీకు సేమ్ ఆది బ్లౌజ్ లాగే వస్తుంది. ఫిట్టింగ్ కూడా బాగా నప్పుతుందండి. వీడియో అయితే మీరు ఎక్కడ క్లిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా క్లియర్గా అయితే మీకు అర్థమవి విధంగా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో ఉంటుందండి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. నేను ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 80 పాయింట్ల క్లాత్ అయితే తీసుకున్నానండి. మీరు కొత్తగా నేర్చుకున్నైతే మీటర్ తీసుకోవాలి. డబుల్ పోలింగ్ వేసుకున్నాను. ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకుని మడత ఉన్న సైడు నా వైపు వచ్చే విధంగా వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి కింద హెచ్చు తగులు ఏమన్నా వస్తే ఈ విధంగా చూసుకుని కట్ చేసేసుకోవాలి. అలాగే నడుము పట్టికి మనం స్టిచ్చింగ్ వేస్తాం కదా, స్టిచ్చింగ్ కోసమే కింద వైపున 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆది బ్లౌజ్ని అయితే ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టి షాలర్ దగ్గర నుంచి డాట్ ఉంటుంది కదా, డాట్ దాకా కొద్దిగా సాగదీసినట్టుగా పట్టుకుని అయితే మనము తీసుకుంటే అసలు పొడవు అయితే వస్తుందండి. పొడవు వచ్చేసి 14.5 వచ్చిందండి. ఈ 14.5ని మనము ఈ విధంగా రెండు వైపులు మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకున్నామంటే మనకి క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుందండి. అలాగే షోల్డర్ కుట్టు కోసము 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి నడుము లూజ్ అయితే చూసుకోవాల్సి ఉంటుందండి. ఏ బ్లౌజ్కైనా సరే నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టి దాకా ఈ విధంగా చూసుకుంటే మనకి ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుంది. ఇది వచ్చేసి 30 ఇంచెస్ వచ్చిందండి. 30 అంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ అండి. మీరు ఇక్కడ ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 30 దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజు, 30 లోపల అన్నీ అంటే 20 నుంచి 30 దాకా చిన్న సైజు బ్లౌజులు, 30 దాటినవన్నీ అంటే 31, 32 అవన్నీ పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. ఇప్పుడు మనము కట్ చేసి బ్లౌజ్ అయితే 30 నడుము నుంచి 30 వచ్చింది కదా, అందులో 4వ భాగం తీసుకోవాలండి. దానికోసం ఈ విధంగా టేప్లో 30 నెంబర్ తీసుకుని 4 మడతలు అయితే వేసుకున్నాను. మనకి 30లో 4వ భాగం అంటే 7.5 ఇంచెస్ వచ్చిందండి. అదే 7.5 ఇంచెస్ని ఈ విధంగా నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కొచ్చుల కోసము 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచెస్ వచ్చింది కదా, దీనికి 1 ఇంచ్ కలుపుకోవాలండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ కలుపుకోవాలి. అంటే 7.5కి 1 ఇంచ్ కలిపితే 8 ఇంచెస్ వస్తుంది, 8.5 ఇంచెస్ వస్తుందండి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచెస్ కలుపుకోవాలన్నమాట. తర్వాత కింద మనం పెట్టుకున్న మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాడీ లూజ్ మార్కింగ్గా ఉంటుంది. దీని మీద కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత కొచ్చుల కోసం కింద వైపు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పైన వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని కింద మార్కింగ్కి పైన మార్కింగ్కి ఇంకొక మార్కింగ్ కొట్టుకోవాలి. ఇది వచ్చేసి కొచ్చుల కోసం అండి. అలాగే మనకి చిన్న సైజు బ్లౌజ్కి అయితే షోల్డర్ నెక్ కలిపి 5 ఇంచెస్ పెట్టాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 5.5 ఇంచెస్ పెట్టాలి. మనది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్కి నెక్ షోల్డర్ కలిపి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదే 5 ఇంచెస్ని కింద వైపును కూడా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్కి చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అదే 6 ఇంచెస్ని మరోవైపు కూడా మార్కింగ్ చేసుకుని లైన్స్ కొట్టుకుంటే మనకి క్రాస్గా వెళ్లకుండా స్ట్రైట్గా వస్తాయండి. మనకి ఈ విధంగా కార్నర్ వస్తుంది కదా, కార్నర్లో కూడా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర మనము చంకడౌన్కి అయితే మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజు అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసే బ్లౌజ్ చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచెస్కి చంకడౌన్ మార్కింగ్ చేస్తాను. ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి నెక్ డౌన్ కోసము ఆది బ్లౌజ్లో నెక్ని ఈ విధంగా మధ్యకి మడత పెట్టి కింద 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైనే ఈ నడుము బద్దనైతే ఈ విధంగా పెట్టుకుని ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోవాలి.
కుట్టు కోసము పావించు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు నెక్ డౌన్ కరెక్ట్గా వస్తుంది. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజుకి అయితే 2.5, పెద్ద సైజుకి అయితే 2.5 పెట్టాలండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టాను. మనకు మిగతాది 1.5 వచ్చింది కదా, ఇది వచ్చేసి షోలర్కి ఉంటుంది. అదేవిధంగా నెక్ కింద వైపుని 2.5 పెడుతున్నానండి. వెడల్పు పైన కంట కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే రౌండ్ బాగా వస్తుందండి. ఏజ్లో పెద్దగా ఉన్న వారికి అయితే ఈ వెడల్పు పెట్టకూడదు, వాళ్ళకి నెక్ వెడల్పు ఎక్కువగా నచ్చదు కాబట్టి వాళ్ళకైతే నెక్ పైన వైపు ఎంత పెట్టామో కింద వైపు కూడా అంత వెడల్పు పెట్టి మార్క్ చేసుకుంటే మంచిది. అలాగే ఇది వచ్చేసి నేను వీ షేప్లో నెక్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇటు సైడ్ నుంచి 1.5కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి కలిపి ఒక లైన్ అయితే ఈ విధంగా కొట్టేసుకుంటే మనకి నెక్ మోడల్ అయితే మారుతుందన్నమాట. మీకు కావాలితే వేరే షేప్లో కూడా మార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి చంక లూజ్ వచ్చేసి నడుము లూజు చంక లూజు ఈక్వల్గా ఉంటుందండి. ఇది మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూడండి 7.5 వచ్చింది. మనకు నడుము లూజు 4వ వంతు 7.5, చంక లూజు కూడా 7.5 కరెక్ట్గా సరిపోతుందండి. నడుము లూజు ఎంత వస్తే చంక లూజు కూడా అంతే వస్తుంది. తర్వాత మనకి లూజ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ దాకా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మడత పెట్టేసి ఆ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి పెద్ద సైజుకి అయితే 4.5, చిన్న సైజుకి అయితే 4 ఇంచెస్ పెట్టాలండి. ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్కి డాట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనం పొడవు చేసుకున్న మార్కింగ్కి ఇటుపక్క అటుపక్క కూడా 1/2 ఇంచు వెడల్పు వచ్చే విధంగా బ్యాక్ డాట్ని అయితే 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ని పెట్టిన 1 ఇంచ్ మార్కింగ్ ఈ డాట్ కోసమేనండి. అలాగే మనకి ఈ డాట్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి కొచ్చుల దాకా క్రాస్గా 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటుంది. మనం బ్లౌజ్ పెట్టిన కొచ్చులు కూడా కనబడకుండా ఉంటుందండి. తర్వాత అయితే కట్ చేసేసుకోవాలి మన మార్కింగ్ ప్రకారము. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనము మడత పెట్టిన బ్లౌజ్ పీస్కి ఒక సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, మరొక సైడ్ అయితే హ్యాండ్స్ కట్ చేయాలండి. చూసారు కదా, ఓపెన్ నా వేపు పెట్టాను. ఇది డబుల్ పోలింగ్తో ఉంది. మళ్ళీ ఇంకొకసారి మడత వేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల ఇది 4 పొరల మీద అయితే ఉంటుంది. 2 హ్యాండ్స్ వస్తాయన్నమాట. మనకి హ్యాండ్ రౌండ్కి సరిపోయిందా లేదా అని ఏ విధంగా చూసుకోవాలంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని చంక రౌండ్ ఎంత వచ్చింది చూసుకోవాలండి. ఏ సైజు వరకు అయినా సరే ఈ విధంగానే చూసుకోవాలి, ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే అని. నాకైతే 10.5 ఇంచ్ వచ్చింది కదా, మనం 1 ఇంచ్ తగ్గించుకుని చూసుకుంటే మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. 9.5 ఇంచెస్ వచ్చే విధంగా మడత వేసుకున్నామంటే మనకి హ్యాండ్ రౌండ్ చంక రౌండ్ ఈక్వల్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుందండి. నాకైతే పన్నా సరిపోలేదు కాబట్టి ఈ విధంగా 2 పొరలను అయితే తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనం కరెక్ట్గా మడత పెట్టి వేసుకోవాలన్నమాట. మనకి ఈ తక్కువ వచ్చింది అతుకులు పడతాయన్నమాట అండి, అవి అతుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత కింద వైపు నెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవాలి. తర్వాత కింద వైపు నేను 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు చేతి పని చేసుకునే ఉద్దేశం అంటే 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవచ్చు. నేను తిరగ వేసేసుకుంటాను కాబట్టి 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నానండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ లూజ్కి కింద వైపున కొద్దిగా టైట్గా ఈ విధంగా లూజ్ అయితే లాగిపెట్టి చూసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నానండి. అదేవిధంగా హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. అయితే మనం పెట్టుకున్న హ్యాండ్ పొడవు కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లు కోసము. మనకి ఇటువైపు ఎంత వచ్చిందో చూసుకుని అటువైపు కూడా అంతే పెట్టుకుని ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకుంటే మనం కొట్టుకున్న లైన్లు క్రాస్ రాకుండా స్ట్రైట్గా అయితే వస్తాయండి. అలాగే హ్యాండ్ డౌన్ కోసము పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్, చిన్న సైజు అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. నేను కట్ చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ మార్క్ పెట్టుకుని దానికైతే ఒక లైన్ కొట్టుకుంటున్నానండి. మనకి హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకున్నాము కదా, అలాగే చంక్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. దానికోసం మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి కొచ్చులకి అయితే ఎంత పెట్టుకున్నామో ఒకసారి కొలుసుకోవాలి. నేను కొచ్చుల కోసం అయితే 2 ఇంచెస్ పెట్టాను కదా, అదే 2 ఇంచెస్ని మనము హ్యాండ్ డౌన్ దగ్గర పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా హ్యాండ్ డౌన్ దగ్గర అదే 2 ఇంచెస్ని పెట్టుకుంటే మనకు కొచ్చులకి ఈ 2 ఇంచెస్ ఉంటాయి. ఈ చేసుకున్న మార్కింగ్కి పైదాకా చంక లూజ్ వస్తుందన్నమాట. ఈ చంక లూజ్ని హ్యాండ్ లూజ్కి
ఒక మార్కింగ్ కొట్టుకోవాలండి. ఈ మార్కింగ్ మీద మనము కుట్టు వేసుకుంటే కరెక్ట్గా హ్యాండ్ లూజు సరిపోతుంది. అలాగే కుచ్చుల కోసము పైన వైపున 2 ఇంచెస్ పెట్టాము కదా, అదే 2 ఇంచెస్ని కింద వైపున కూడా పెట్టుకుని మరొక లైన్ కొట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కుచ్చుల కోసము వస్తుంది. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఈ విధంగా మనము లూజ్ మార్కింగ్ కుచ్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాక పైన వైపు హ్యాండ్ రౌండ్ కోసము 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం పైన వైపు 1 ఇంచ్కి మరొక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచ్ మార్కింగ్ దాకా 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా రౌండ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే కింద వైపు కూడా 1/2 ఇంచు గ్యాప్ తోటి ఈ విధంగా కరువు తీసుకుని కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఇంకెక్కడా తేడా ఉండదు. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్నాక మధ్యనైతే చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి కదా, అది కూడా ఇప్పుడే తీసేసుకోవచ్చండి. దానికోసము పైన వైపు నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ దాకా మడత పెట్టి ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3/4 ఇంచ్కి డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని పైన 1 ఇంచ్ మార్కింగ్ ఈ 3/4 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనము డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేయకూడదు, ఈ విధంగా విడదీసి అయితే కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇది ఫ్రంట్ సైడే వస్తుంది కాబట్టి ఫ్రంట్ సైడే కుట్టేటప్పుడు ఆనవాళ్ళ కోసము ఇక్కడ చిన్న కట్స్ అయితే పెట్టుకున్నారండి. మీకు కుట్టేటప్పుడు ఆనవాలుగా ఉంటుందండి. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా ఈ షేప్లో అయితే క్లాత్ మిగిలింది. మీకు స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలి. నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా అయితే వేసుకుంటున్నాను. ఇది 80 పాయింట్ల క్లాత్ కాబట్టి ఇంకా తక్కువ మిగిలిందండి. మీరు మీటర్ క్లాత్ తీసుకుంటే ఇంకా ఎక్కువ మిగులుతుందన్నమాట. నాకు బ్యాక్ పార్ట్ మొత్తం పడలేదు. ఒకసారి చూడండి, ఈ చివరినైతే కొద్దిగా క్లాత్ తక్కువైంది, పర్వాలేదు, అది మనకి కటింగ్లో అయితే పోతుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో అయితే మార్క్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. మీరు 6 ఇంచెస్ కానీ 6.5 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 6.5 ఇంచెస్కి అయితే హ్యాండ్ డౌన్ మార్క్ చేశానండి. ఇది కస్టమర్ ఇష్టం మీద మార్క్ చేయవలసి ఉంటుంది. కొంతమందికి నెక్ చిన్నదైతే ఇష్టము, కొంతమందికి పెద్దదైతే ఇష్టమండి. నేను ఆది బ్లౌజ్ ప్రకారం చూస్తే ఇది 6.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నాను. తర్వాత మనకి బ్యాక్ పార్ట్కి కార్నర్ ఉంది కదా, ఇదే కార్నర్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. దానికోసం మనము బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్కి మార్క్ చేసుకునే కదా ఆ కార్నర్ మార్క్ చేసుకున్నాము. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా 6 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ కార్నర్లో అయితే ఒక లైన్ కొట్టుకున్నామంటే మనకి బ్యాక్ సైడ్కి ఏ విధంగా వచ్చిందో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ డౌన్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకే ఈ మార్కింగ్ చేసుకున్నాను. చూసారు కదా, 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకెక్కడ మీకు తేడా ఉండదు, ఉగ్గులు కూడా రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా తీసుకుంటేనే. ఈ విధంగా నేను నెక్ చంక డౌన్ మార్క్ చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువైపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ చిన్నది వస్తుంది కాబట్టి తగ్గించుకోవాలి. దానికోసము కింద వైపు నుంచి 2 ఇంచెస్కి అంటే ఉక్సులు పెట్టి వైపు చంక వైపు 2 ఇంచెస్కి 2 మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇది మనకి సేఫ్ బెల్ట్కి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ చిన్నది వస్తుందండి, మనం ఎక్స్ట్రాగా సేఫ్ బెల్ట్ వేసుకోవాలి. అలాగే చంక దగ్గర 1/2 ఇంచ్కి మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర అయితే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఉక్సులు పట్టి పొడవు బాగా వచ్చేస్తుందంటే 1.5 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పొడవు వచ్చేసి మనము 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి. పెద్ద బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవు కూడా మార్కింగ్ చేసుకున్నాక మీకు డాట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తానండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గరే మనము
ఫ్రంట్ మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 ఇంచెస్కే డాట్ వెడల్పుని మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1 ఇంచు అటుపక్క 1 ఇంచు వచ్చే విధంగా డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. కింద దాకా కూడా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇటువైపు నుంచి ఉక్సులు పట్టి దాకా ఉన్న మార్కింగ్ని డాట్ వెడల్పు ఇటువైపు చేసుకున్న మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా కరువు తీసుకోవాలి. అలాగే ఇటుపక్క డాట్ మార్కింగ్ని అటుపక్క చంక దాకా చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా కరువు తీసినట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇది మీకు ఫ్రంట్ షేప్ కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా తీసుకుంటేనే. తర్వాత ఉక్సులు పట్టి తోలు పట్టి దగ్గర గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండడం కోసము 30 ఇంచుకి కింద వైపు మార్క్ చేసుకుని ఈ 30 ఇంచు మార్కింగ్ని పైన చంక దాకా క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఫ్రంట్ 1/2 ఇంచ్ పెరుగుతుందండి. దీనివల్ల మనకు ఉక్సులు పట్టికి తోలు పట్టికి గ్యాప్ ఎక్కువ రాకుండా ఉంటుంది. తర్వాత మార్క్ ప్రకారం కట్ చేసేసుకున్నాక మనము డాట్ వెడల్పు ఎంత మార్కింగ్ చేసామో పొడవు కూడా అంతే మార్కింగ్ చేసుకుని ఈ వెడల్పుని పొడవుని మార్కింగ్ని బేస్ చేసుకుంటూ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసము నెక్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దాకా ఉక్సులు పట్టిని ఈ విధంగా మడత పెట్టేసి ఈ మడతలో ఒక మార్క్ చేసుకుని మనం మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా అంతే పొడవు పెడితే సరిపోతుంది. మనం 2 ఇంచెస్ పెట్టాము కాబట్టి ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకుని ఈ లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ మొత్తం వెడల్పు 1/2 ఇంచు సరిపోతుంది కాబట్టి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు మార్క్ చేసుకుంటే ఈ డాట్ కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే చంక దగ్గర డాట్ కోసము షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచు మార్కింగ్ దాకా మనము చంక రౌండ్ అయితే మడత వేసేసుకోవాలి. ఈ విధంగా మడత వేసేసుకున్నాక మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరే మనము చంక దగ్గర డాట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పొడవు కోసం అయితే మనం మెయిన్ డాట్ ఎంత పొడవు ఉందో అంత పొడవుని మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది కాబట్టి 2 ఇంచెస్కి ఈ విధంగా చూసుకుని ఈ మార్కింగ్ని మనం చంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్కి కలిపి లైన్ కొట్టుకుంటే మీకు ఇది చంక దగ్గర డాట్ అయితే కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ చంక దగ్గర డాట్ వెడల్పు కూడా మనకు 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఈ డాట్ మనకి అడుగువైపు కూడా కుట్టేటప్పుడు ఆనవాళ్ళు తెలియడం కోసము చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఉక్సులు పెట్టి దగ్గర డాట్కి చంక దగ్గర డాట్ కూడా చిన్న చిన్న కట్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకు మార్కింగ్ చెరిగిపోయిన కట్స్ ద్వారా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాం కదండి. తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే ఫ్రంట్ పార్ట్ మీద వేసి 2 షోల్డర్స్ని కూడా ఈక్వల్గా మడత పెట్టాలి. అలాగే మనకి బ్యాక్ డాట్కి కూడా చిన్న కట్స్ పెట్టుకున్నానండి నేను ఇందాక మర్చిపోయాను. అలాగే ఈ విధంగా షోల్డర్స్ని అయితే ఒక దాని మీద ఒకటి నీట్గా వేసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచుకి నేను వీడియోలో చూపించే విధంగా నెక్ వైపు క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్నామంటే నెక్ జారకుండా ఉంటుంది, పట్టినట్టుకుంటుందండి షోల్డర్ ఎక్కడ జారకుండా అని. తర్వాత షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో దాన్ని అయితే ఈ విధంగా వేసుకుని అంత వెడల్పు తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఉంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువైతే రాదన్నమాట. ఈ విధంగా వెడల్పు తీసుకున్న తర్వాత 3.5 ఇంచెస్కి ఇటుపక్క 3.5 ఇంచెస్ రెండు వైపులు కూడా నేను ఈక్వల్గానే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకుని రెండాట్లకి కూడా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. అలాగే ఉక్సులు పట్టి వైపు మనకి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి వైపే రావాలన్నమాట. తర్వాత ఆ మార్కింగ్కి 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా మీరు కొద్దిగా కరువు తీసుకోవాలండి షేప్ బెల్ట్ని. ఈ విధంగా తీసుకుంటే మీకు ఫ్రంట్ షేప్ నీట్గా ఉంటుంది. ఈ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి.
మనకి ఇది ఉక్సులు పెట్టి వైపే రావాలి కాబట్టి ఆనవాళ్ళ కోసం ఈ విధంగా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా సేఫ్ బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇది లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీస్ని అయితే డబల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా వేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసేసుకున్నానండి. హ్యాండ్స్ని అయితే మనము ఇంకొక మడత వేసి కట్ చేయాలి కాబట్టి హ్యాండ్స్ని అయితే ఇంకా వేయలేదు. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నానండి. మనం బ్లౌజ్ పీస్ని చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, లైనింగ్ కంటే బ్లౌజ్ పీసు చుట్టూ ఎక్స్ట్రాగా మిగిలి విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత మనకి హ్యాండ్స్ ఇది 2 పొరల మీద ఉన్నదండి. 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి మనం మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. ఇది అంచు వచ్చింది కాబట్టి మనం అంచు దగ్గరే కట్ చేయాలండి. ఇది వెడల్పు అయితే మనకి సరిపోదు, అంటే హ్యాండ్స్కి అతుకులు వస్తాయన్నమాట. అది ఏ విధంగా వస్తాయో కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే మనము లైనింగ్ హ్యాండ్స్ని ఈ విధంగా వేసేసుకుని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి చూసారు కదా, లైనింగ్ కంట బ్లౌజ్ పీస్కి అయితే ఈ విధంగా అతుకులు అయితే వస్తాయి. ఈ అతుకులు అయితే మనము ఆల్రెడీ ఈ విధంగా కట్ చేసాం కదా. ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి ఈ షేప్లో అయితే ఇక్కడ ముక్క మిగిలింది కదండి, ఇక్కడ కట్ చేసేసుకున్నామంటే మనకి ఇదే డిజైన్ తోటి 4 పీసెస్ వస్తాయన్నమాట. నేను పెద్ద పెద్ద అంచులున్న చీరలకు కూడా ఈ విధంగానే చంక దగ్గర ముక్కలను తీసేసుకుంటాను. అప్పుడు మనకు అంచు కలర్ ముక్కలే వస్తాయన్నమాట ఈ విధంగా తీసుకుంటేని. తర్వాత సేఫ్ బెల్ట్ని కూడా మనము ఈ విధంగా వేసేసుకుని కట్ చేసేసుకోవాలండి. సేఫ్ బెల్ట్కి అయితే మనకి 6 పీసెస్ ఉండేలా చూసుకోవాలి. ఒక సేఫ్ బెల్ట్కి 3 పీసెస్ ఉండాలండి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో, ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా వచ్చిందో లేదని ఎలా చూసుకోవాలో కూడా మీకు పూర్తి వివరంగా అయితే ఇంకొక వీడియో చేస్తానండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కటింగ్లో ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.